హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చార్మినార్ను కూల్ చేస్తున్నారు. చార్మినార్ నలువైపుల రోడ్డు మొత్తం కుంగిపోయి బీటలు వారి కనిపిస్తుంది. ఒక్క చార్మినారే కాదు, అమరావతిని కూల్ చేస్తున్నారు. వరంగల్ సిటీని భస్మీపట్నం చేస్తున్నారు. తెలంగాణ మొత్తం అతలాకుతలం అయిందని చెప్తున్నారు. ఎస్, చార్మినార్ని అయితే కుప్ప కూలుస్తున్నారు. చార్మినార్కు బీటలు వారినట్టు చూపిస్తున్నారు. ఇంతకీ చార్మినార్ను ఎవరు కూలుస్తున్నారు? చార్మినార్కు ఏమైంది? అమరావతికి ఏమైంది? వరంగల్ ఎందుకు భస్మీపట్లమైంది? నిజానికి అలాంటిది ఏది జరగలేదు. మీడియాలో, సోషల్ మీడియాలో, మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో చార్మినార్ కూలిపోయినట్టుగా చూపిస్తున్నారు. ఎందుకంటే ఓ సంస్థ తెలంగాణకు భారీ భూకంపం రాబోతుందని, ఇది తీవ్రస్థాయి ప్రభావం చూపిస్తుందని ప్రకటించింది. ఎపిక్స్ అనే సంస్థ తెలంగాణలో రామగుండం, పెద్దపల్లి ఏరియాలో భూకంపం వస్తుందని, దీని ప్రభావం తెలంగాణతో పాటు ఆంధ్రాలోని అమరావతి వరకు ఉంటుందని ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఆ సంస్థ ఏం అధ్యయనం చేసిందో, ఏం ప్రకటించిందో కానీ రిక్టర్ స్కేల్పై 5 వరకు దీని ప్రభావం ఉంటుందని కూడా చెప్పేసింది. అంతే, ఇక మీడియాలో గగ్గోలు పుట్టింది. ఈ క్షణమే భూకంపం వచ్చినట్టుగా చెప్తున్నారు. భూకంపం వచ్చేస్తుందని చెప్తున్నారు. 10వ తేదీ నుంచి 17వ తేదీ లోపల, మరీ ముఖ్యంగా 17వ తేదీన భూకంపం ఖచ్చితంగా వచ్చేస్తుందంటూ మీడియా గగ్గోలు పుట్టుతుంది. మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ అయితే రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి ఇక తెలంగాణ సర్వనాశనమైనట్టేనని ప్రకటిస్తున్నారు. నిజంగా భూకంపం వస్తుందో రాదో తెలియదు కానీ మీడియాలో మాత్రం భూకంపం వచ్చేసింది. ఈ భూకంపం కారణంగా చార్మినార్ భస్మీపట్లమైంది. అమరావతి ఏరియా ఛిద్రమైపోయింది. తెలంగాణ సర్వనాశనమైంది. ఇలా జరిగి తీరుతుందంటూ ఈ మీడియా సంస్థలు ప్రకటిస్తున్నాయి. పెద్ద పెద్ద మీడియాలు కూడా భయపెడుతున్నాయి. కానీ యూట్యూబ్లో మాత్రం ఆ తప్పనే చూసి గుండె జారిపోవాల్సిందే. అయితే నిజంగా తెలంగాణలో భూకంపం వస్తుందా? ఎపిక్స్ అనే సంస్థ ప్రకటించినట్టుగా తెలంగాణలో భూకంపం వస్తుందా అంటే అలాంటి ఛాన్సే లేదంటున్నాయి పెద్ద పెద్ద పరిశోధనా సంస్థలు. ముఖ్యంగా ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు అక్కడక్కడ మీడియాలో మాట్లాడుతూ తెలంగాణకు అసలు ఇప్పట్లో భూకంపం వచ్చే అవకాశమే లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. అసలు భూకంపాన్ని ఖచ్చితంగా పసికట్టడం అనేది ఇప్పటి వరకు సాధ్యం కాదు కూడా అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే ఈ 17వ తేదీ నాడు తెలంగాణకు భూకంపం ముప్పు లేనట్టే. లేదని కూడా ఖచ్చితంగా చెప్పలేము, ఉందని కూడా ఖచ్చితంగా చెప్పలేము. భూకంపం ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తుందో ఇప్పటిదాకా శాస్త్రవేత్తలకు కూడా అంచనా లేనేలేదు. ఎప్పుడు ఇంత ఖచ్చితంగా చెప్పలేదు కూడా. అంత మాత్రాన భూకంపం రాదని నేను చెప్పను, వస్తుందని చెప్పను. కానీ భూకంపం వస్తుందో రాదో కానీ మీడియాలో మాత్రం భారీ ఎత్తున రిక్టర్ స్కేల్పై 9, 10 ఆ స్థాయిలో ప్రకంపనలు వస్తున్నాయి. రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. రకరకాల స్టోరీలు, కథలు అల్లుతున్నారు. జనాల్ని భయపెడుతున్నారు. పోనీ భూకంపం వస్తే వస్తుందేమో, పోతే పోతానేమో, అసలు రాదేమో. వస్తుందో రాదో క్లారిటీ లేదు. జాతీయ సర్వే సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం భూకంపం వచ్చే అవకాశమే లేదని చెప్తున్నాయి. ఆ ఎపిక్ సంస్థ ఒక డేట్ కూడా చెప్పింది, వస్తుందని అంటుంది. ఏదైతేనే ఏమైనా జరగని, కానీ ఉన్నన్నాళ్ళు ప్రజలను ప్రశాంతంగా బతకనియండి. వస్తుందో రాదో తెలియని భూకంపం కోసం రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి జనాలను భయపెట్టేస్తున్నారు. చార్మినార్ కుప్పకూలిపోతుందని, అమరావతి ఛిద్రమైపోతుందని, వరంగల్ సర్వనాశనం అవుతుందని, ఇలాంటి ప్రచారాలతో జనాల్ని భూకంపం రాకముందే ఈ మీడియా చంపేస్తోంది.